జేసీ దివాకర్ రెడ్డి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు జేసీ దివాకర్ రెడ్డి. పంచ్ డైలాగులతో కాక పుట్టించేవారు జేసీ. సమీక్ష రాష్ట్ర ఉద్యమంలోనూ ఆయన స్పెషల్. కేసీఆర్ తిట్టినా పొగిడినా ఆయన స్టైలే వేరు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే కొన్ని రోజులుగా జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చినా స్పందించలేదు. మీడియాలో ఎప్పుడు ప్రముఖంగా ఉండే జేసీ ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారనే చర్చ సాగుతుంది. తాజాగా ఆయన లేటెస్ట్ ఫోటో బయటకొచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఫోటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి మనువడితో కలిసి దివాకర్ రెడ్డి ఉన్న ఈ ఫోటోను చూసి అంతా షాక్ అవుతున్నారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నల్లటి గ్లాసెస్ ధరించి గంభీరంగా కనిపించే ఫైర్ బ్రాండ్ జేసీ ఇలా అయ్యారేంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు గంభీరంగా కనిపించే జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. 80 ఏళ్ల జేసీ దివాకర్ రెడ్డి వయస్సు పెరగడంతో పాటుగా జ్ఞాపక శక్తి తగ్గి ఇబ్బందులు పడుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. నడవడానికి సైతం కాస్త అసౌకర్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను కలిసేందుకు వచ్చే నేతలు, అభిమానులకు కూడా ఆయన గుర్తు పట్టడం లేదని తెలుస్తోంది. అందుకే ఇంటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి బయటికి రాలేకపోతున్నారని అంటున్నారు. పంతొమ్మిది 1985 నుంచి తాడిపత్రి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరఫున 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికలకు ముందు జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ నుంచి వారి వారసులు బరిలోకి దిగారు. తాడిపత్రి అసెంబ్లీకి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వడంతో తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆయన విజయం సాధించారు. పోటీ చేసేందుకు అవకాశం దక్కని జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి నామినేటెడ్ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.